హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు మనం కల్కి మూవీకి సంబంధించిన 22 రోజుల కలెక్షన్స్ గురించి, అలాగే అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2కి సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, ముందుగా మనం కల్కి మూవీకి సంబంధించిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కల్కి మూవీ విడుదలై ఈ రోజుకి 22 రోజులు పూర్తిగా వస్తుంది. 4వ వారంలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. కానీ కల్కి మూవీ ఇప్పటికి కూడా రీసెంట్గా రిలీజ్ అయిన కొత్త సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ని రాబట్టడం జరుగుతుంది. సో గైస్, మనం కల్కి మూవీకి సంబంధించిన నార్త్ మార్కెట్, అలాగే సౌత్ మార్కెట్, అలాగే ఓవర్సీస్ మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటి 20 రోజుల్లో హిందీ మార్కెట్లో కల్కి మూవీ 260 కోట్ల 82 లక్షల నెట్ బిజినెస్ అయితే చేయడం జరిగింది. 21వ రోజు సండే ఆదివారం కావడంతో 4 కోట్ల 50 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది హిందీలో. 22వ రోజు అంటే ఈ రోజు వర్కింగ్ డే కావడంతో 2 కోట్ల 50 లక్షలను అయితే కల్కి మూవీ వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ 22 రోజుల్లో కల్కి మూవీ హిందీ మార్కెట్లో 267 కోట్ల 82 లక్షల నెట్ బిజినెస్ని, మార్కెట్లో 318 కోట్ల 56 లక్షల గ్రాస్ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కలిపి 490 కోట్ల 30 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. మొత్తం మన ఇండియాలో ఈ 5 లాంగ్వేజ్లో కలిపి దాదాపు 808 కోట్ల 76 లక్షల బిజినెస్ అయితే కల్కి మూవీ చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కల్కి మూవీ ఈ 22 రోజుల్లో 264 కోట్ల 28 లక్షల బిజినెస్ చేసి, ఈ 22 రోజుల్లో కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా 1073 కోట్ల 4 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ఈ మూవీ ఈ వారంలో ఖచ్చితంగా 1100 కోట్ల క్లబ్లో అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. సో కల్కి మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ చేసి చెప్పండి. గస్, పుష్ప మూవీ నుంచి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. 2021లో రిలీజ్ అయిన పుష్ప సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. దాని సీక్వెల్గా వచ్చిన పార్ట్ 2 అయితే ఈ ఇయర్ ఆగస్టులో రిలీజ్ అవుతుందని చెప్పి మొదట మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. కానీ షూటింగ్లో కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని వార్తలు రావడం జరుగుతుంది, ఈ సినిమా డిసెంబర్లో కూడా వచ్చే అవకాశం లేదని చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం డైరెక్టర్ సుకుమార్ గారు అని చెప్పడం జరుగుతుంది. బన్నీ గారు ఈ సినిమాని తొందరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారంట. కానీ సుకుమార్ గారు ఈ సినిమాని మాటిమాటికి పోస్ట్పోన్ చేయడం వల్ల బన్నీ గారు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్కి వెళ్ళడం జరిగిందంట. అలాగే మీరు రీసెంట్గా చూసినట్లయితే బన్నీ గారు తన బియర్డ్ని కూడా కట్ చేయడం జరిగింది. సో బన్నీ గారు విదేశాల నుంచి తిరిగి రాగానే సుకుమార్ గారు తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్ళడం జరిగిందంట. సో సుకుమార్ గారు తిరిగి రాగానే తిరిగి బన్నీ గారు విదేశాలకు వెళ్ళడం జరిగిందంట. సో వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని సాల్వ్ చేసుకొని పుష్ప మూవీని తొందరగా మన ముందుకు తీసుకురావాలని కోరుకుందాం. ఎందుకంటే పుష్ప మూవీ కోసం మొదటిసారి తెలుగు ఆడియన్స్, సౌత్ ఆడియన్స్ కాకుండా నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూడడం జరుగుతుంది. ఒకవేళ పుష్ప మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు ఖచ్చితంగా 200 కోట్ల మార్కును అయితే టచ్ చేసే అవకాశం ఉంది. అలాగే పుష్ప మూవీ షూటింగ్ తొందరగా స్టార్ట్ కావాలంటే అల్లు అర్జున్ గారు తన గడ్డాన్ని తిరిగి పెంచాల్సి ఉంటుంది. అలాగే పుష్ప మూవీ డిలేకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొద్దిగా అల్లు అర్జున్ గారిపై యాంటీగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్, నమస్తే.